ఈ వీడియోలో రెండు విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుందాం. మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలు కొట్టండి. ఒకటైనా అందరికీ తెలియాలా తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారా నాయనా అని. ఆ తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టార్ మా పరివారం అవార్డ్స్ లో ఎవరు గెలుస్తారు? తనూజ అండ్ కళ్యాణ్, డెమాన్, పవన్, సంజన గారు, ఇమాన్యుయల్ ఇలా ఐదుగురులో గెలిచే అవకాశం ఎవరికి ఉంది? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద గట్టిగా ఒక నింద అయితే వేస్తున్నారు. దాని గురించి గట్టిగా మాట్లాడతా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ మా పరివారం అవార్డ్స్ లో గెలిచేది ఎవరంటే ఒకటే చెప్తున్నా. నిన్న అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. షూటింగ్ లో నిన్న ఆర్మీ పవన్ కళ్యాణ్ కనపడ్డాడు, డెమాన్ పవన్ కనపడ్డాడు, రీతు కనపడింది, ఇంకా సంజన గారు కనపడ్డారు. ఇలా నలుగురు అయితే కనపడ్డారు. తనూజ అయితే కనపడలేదు. ఇది వాస్తవం. ఓకేనా? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనూజ కనపడలేదు. కొంతమంది అయితే ఇలా మాట్లాడుతున్నారు, ఓన్లీ గెలిచే వాళ్ళనే పిలుస్తారు. ఓకేనా? స్టార్ మా పరివారం అవార్డ్స్ లో తనూజకి తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి తనూజని పిలవలేదు అంటున్నారు. ఒకటే చెప్తున్నా, అసలు టాప్ 5 లో రీతు లేదు, కానీ రీతు వచ్చింది కదా. నిన్న తనూజ రాకపోవడానికి గల కారణాలు ఏవో ఉంటాయి. ఇంకా షూటింగ్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? ఒక రోజులో అయిపోదు ఆ షూటింగ్, 4-5 రోజులు పడతా ఉంటుంది. ఓకేనా? ఆ 4-5 రోజుల్లో తనూజ ఖచ్చితంగా వస్తుంది. తనూజ రావాలా, ఇమాన్యుయల్ రావాలా, టాప్ 5 లో ఉన్న వాళ్ళు అందరూ రావాలా. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 లో కొంతమందిని పిలుస్తారు, వాళ్ళు కూడా వస్తారు. ఓకేనా? ఇప్పుడు రీతుని అయితే ఎలాగైతే పిలిచారో అలా కొంతమందిని పిలుస్తారు, వాళ్ళు కూడా వస్తారు. ఆ తర్వాత ఫైనల్ గా ఓకేనా, ఫైనల్ గా స్టార్ మా పరివారం వాళ్ళు అవార్డు అయితే అనౌన్స్ చేస్తారు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరు మీకు నచ్చారు అని అప్పుడు అవార్డు అయితే ఇస్తారు. కళ్యాణ్కైనా తనూజకైనా ఎక్కువ అవకాశం అయితే వీళ్ళిద్దరికి వచ్చే అవకాశమే గట్టిగా కనపడుతుంది. కానీ కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, తనూజ రాలేదు కదా స్టార్ మా పరివారం అవార్డ్స్కి అంటున్నారు. నిన్న ఒక్క రోజు రాకపోతే ఏమైంది? ఇంకా రోజులు ఉన్నాయి. ఓకేనా? వస్తుంది. ఓకేనా? కొంచెం బిజీ షెడ్యూల్లో ఉంటుంది. ఓకేనా? నిన్న అయితే తనూజ రాలేదు, ఆ విషయం నాకు కూడా తెలుసు. ఓకేనా? ఓన్లీ కళ్యాణ్ వచ్చాడు. చూద్దాం, ఇంకా వస్తూనే ఉంటారు. ఓకేనా? ఇంకా షూటింగ్ అయితే అయిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉంది. ఎవరైనా గెలిచే అవకాశం ఉంది. నా కోరిక ఏంటంటే తనూజ అయినా కళ్యాణ్ అయినా వాళ్ళిద్దరూ గెలవాలా, ఇద్దరికి కలిపి అవార్డు ఇవ్వాలి అని నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మ్యూచువల్ ఫ్యాన్ గా. మరి మీరేం కోరుకుంటున్నారో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లు అయితే తెలపండి. ఆ తర్వాత బీబీ జోడీలో కళ్యాణ్ పడాలా కావాలని పడిపోయాడు, అందుకే నాగమణి కంటే అండ్ పింకీకి తక్కువ స్కోరు వచ్చాయి అంటున్నారు. నేనైతే అస్సలు ఒప్పుకోను. పింకీ కూడా చెప్పింది. ఓకేనా? నేను నాతో ఎవరు డాన్స్ చేయడానికి ఒప్పుకోకపోతే కళ్యాణ్ పడాలాకి ఒక్క ఫోన్ కాల్ చేశాను. కళ్యాణ్ పడాలా నా కోసం వచ్చాడు, మా కోసం. ఓకేనా? నా కోసం, నాగమణి కంట కోసం వచ్చి 3 అవర్స్ ప్రాక్టీస్ చేసి కళ్యాణ్ పడాలా డాన్స్ వేశాడు. కావాలని అలా అయితే పడిపోడు అని కళ్యాణ్ పడాల గురించి పింకీ చెప్పింది, సూపర్ గా చెప్పింది. ధనరాజ్ గారు కూడా అదే చెప్పారు. కళ్యాణ్ చాలా హార్డ్ వర్కర్. ఓకే? కళ్యాణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దు. చాలా ప్రాక్టీస్ అయితే చేశాడు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం. అసలు పింకీ ఒకసారే ఫోన్ చేసిందంట కళ్యాణ్ పడాలకి, మాతో డ్యాన్స్ చేయడానికి ఎవరు రావట్లేదు, నువ్వు వస్తావా అని. ఆ తర్వాత కళ్యాణ్ పడాల 30 సార్లు దాకా ఫోన్ చేసిందంట. ఎన్నింటికి రావాలి, ఎప్పుడు రావాలి, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి, అది దాన్ని మొత్తం కనుక్కొని. ఓకేనా? ఒక కామనర్ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కుతున్నాడు, మొత్తం కనుక్కొని నీట్గా వచ్చాడు. ఓకేనా? వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు, ఎరగదీసి పడేశాడు. నేనైతే విజిల్ కూడా వేస్తా. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే కళ్యాణ్ పడాలా చేశాడు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు కూడా ఒకటే చెప్పారు, ఆర్మీ పవన్ కళ్యాణ్ నువ్వైతే డ్యాన్స్ ఎరగదీసేసావు. డ్యాన్స్ ఓకేనా, సాంగ్ అయిపోయిన తర్వాత నువ్వు కింద పడ్డావు. ఓకేనా? దాన్ని అయితే మేము కన్సిడర్ చెయ్యము అని శేఖర్ మాస్టర్ గారు చెప్పారు. అక్కడ ఉన్న జడ్జెస్ కూడా అదే చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఇచ్చే స్కోర్ ఇచ్చే వాళ్ళు కూడా ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి ఎలాంటి నెగిటివ్ అయితే చెప్పలేదు. నాకు సూపర్ అనిపించింది. ఓకేనా? మిగతా జోడీలు కూడా కళ్యాణ్ పడాలా సాంగ్ అయిపోయిన తర్వాత మీరు స్లిప్ అయి పడిపోయారు. ఓకేనా? ఆ స్లిప్ కూడా ఎవరి వల్ల అయ్యారు? పింకీ వల్లే అయ్యారు. ఓకేనా? పింకీ కూడా ఒప్పుకుంది, నా వల్లే కళ్యాణ్ పడాలా కింద పడిపోయాడు అని పింకీ కూడా ఒప్పుకుంది. అక్కడ ఉన్న జోడీస్ కూడా కళ్యాణ్ నువ్వు సూపర్ గా డాన్స్ వేసావు అని అక్కడ ఉన్న జోడీస్ కూడా అన్నారు. కానీ కొంతమంది బయట సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, చూసావా, కళ్యాణ్ పడాలకి డాన్స్ రానప్పుడు ఎందుకు స్టేజ్ ఎక్కడం అది ఇది అని. ఒక కామనర్ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాడు, స్టేజ్ ఎక్కి ఎరగదీసి పడేశాడు. కానీ అలాంటి వాడిని ఎంకరేజ్ చేయకుండా ఓకేనా కుళ్ళుకొని చేస్తున్నారు, చూసావా, వాళ్ళని చూస్తేనే నాకు చీ అనిపిస్తుంది. ఓకేనా? పవన్ కళ్యాణ్ పడాలా ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినా కానీ ఎరగదీసి పడేశాడు. ఒకటే చెప్తున్నా, నాగమణి కంటే అండ్ పింకీకి తక్కువ స్కోర్ రావడానికి గల కారణం కళ్యాణ్ పడాలా కాదు. ఓకేనా? అక్కడ అందరూ ఒప్పుకున్నారు, మణికంఠ కూడా ఒప్పుకున్నాడు. మణికంఠ అయితే ఓకేనా, నాగమణి కంటే అయితే కొంచెం స్టెప్స్ అయితే మిస్ అయ్యాడు. ఇక్కడ కళ్యాణ్ పడాలా అండ్ పింకీ వాళ్ళిద్దరు ఒక గ్రేస్లో వేస్తున్నారు. నాగమణి కంటే కొంచెం డల్ అయ్యాడు, అందువల్లే వాళ్ళకు తక్కువ స్కోర్ వచ్చాయి. అందువల్లే వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం కూడా అయింది. ఇంకా అవ్వలేదు, అవ్వేది ఖచ్చితంగా మనకు చూపిస్తారు. ఓకేనా? నైట్ ఎపిసోడ్ అయితే మనకు కనపడలేదు. ఖచ్చితంగా నాగమణి కంటే అండ్ పింకీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఓకేనా? ఇలా కళ్యాణ్ పడాల మీద నిందలు వేస్తున్నారు. కళ్యాణ్ పడాల అయితే ఫస్ట్ టైం డ్యాన్స్ షోకు వచ్చినా కానీ ఎరగదీసి పడేసాడని నాకు అనిపిస్తుంది. ఓకేనా? ఇది మాత్రం 100కి 100% నిజం. మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ తర్వాత తనూజ ఖచ్చితంగా స్టార్ మా పరివారం అవార్డ్స్ కు వస్తుంది. అక్కడ ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు, ఎవరో ఒకరిని అనౌన్స్ చేస్తారు. కళ్యాణ్ గెలిచాడా, తనూజ గెలిచిందా, ఎవరో ఒకరిని అనౌన్స్ చేస్తారు. ఎవరు గెలిచినా
అని నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరి మీకు కళ్యాణ్ గెలవాలా? తనూజ గెలవాలా? లేదు బ్రో వాళ్ళిద్దరంటే మాకు చాలా ఇష్టం. ఇద్దరిలో ఎవరు గెలిసినా మాకు ఓకే అనుకున్న ప్రతి ఒక్కరు ఇప్పటికైనా చెప్తున్నా లైక్ బాక్స్ బద్దలు కొట్టు, కామెంట్లో పెట్టు. ఓకేనా? మీరు చెప్పండి కళ్యాణ్ పడాలా? బీబీ జోడీలో డాన్స్ ఎలా చేశాడు? నాకైతే సూపర్‌గా చేశాడు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మన ఛానల్‌లో మంచి మంచి అప్డేట్సే వస్తుంటాయి. ఎవరికీ తగ్గేది లేదు. ఎక్కడ తగ్గేది లేదు. ఓకేనా? మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం. మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ అవుతుంది.